సెమీస్కు ఆఫ్ఘన్ రోహిత్ పై రషీద్ కామెంట్స్. ఫ్రెండ్స్, రషీద్ ఖాన్ టీం అది ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే అసలు అంచనాలకు మించే ఆడింది. ఫస్ట్ టైం ఈ T20 వరల్డ్ కప్లో 2024లో అయితే క్వాలిఫైయింగ్ అయిపోయి దాని తర్వాత సూపర్ 8లో క్వాలిఫై అయిపోయి సెమీస్కి అయితే అడుగుపెట్టిందంటే నిజంగా చాలా గడ్డని చెప్పుకోవచ్చు అనమాట. మన జరిగినట్టు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ హోల్ టీమ్ హోల్ కంట్రీ కూడా వాళ్ళు ఏంటంటే వందే మాత్రం అనే నినాదాలతో వీడియోస్ కూడా అప్లోడ్ చేశారనమాట. సో రోహిత్ శర్మ గెలవాలి, టీమిండియా గెలవాలి అని అందరూ భావించారు. ఎట్టకేలకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పట్ల రషీద్ ఖాన్ మ్యాచ్ అయిపోయిన అనంతరం హిట్మ్యాన్ మమ్మల్ని కాపాడాడు, వచ్చాడు ముంబై నుంచి మా దేవుడు అనంటూ తన ఇన్స్టాగ్రామ్లో అలానే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారనమాట. నిజంగా తన మాటలు ఆ వీడియోస్ అయితే బాగా అయితే వైరల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ టీం క్వాలిఫై అవడానికి మెయిన్ కారణం అయితే వాళ్ళ టీం అయినా సరే అంతో ఇంత మన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం మనం ఓడించడము, దాని తర్వాత బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఆఫ్ఘన్ గెలవడము ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట. సో కాబట్టి ఏదేమైనా సరే రషీద్ ఖాన్కి రోహిత్ శర్మకు ఉన్నటువంటి అనుబంధాన్ని రషీద్ ఖాన్ చాలా చక్కగా అయితే వివరించాడు అని చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ వరకు వచ్చింది. అందులోనూ రషీద్ ఖాన్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నాడు అనమాట ఆఫ్ఘనిస్తాన్ టీంని. సో తన కెప్టెన్సీ కానివచ్చు, తన ఆట తీరు కానివచ్చు, అలానే వాళ్ళకున్న బ్యాటింగ్ కోచ్ ట్రాట్, బౌలింగ్ కోచ్ బ్రావో అందరూ కూడా ఈక్వల్గా కష్టపడి సెమీస్ వరకు తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో సెమీస్లో వాళ్ళు స్వతహాగా తలబడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ టీం. సో అందులో గెలిచిన డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. అలానే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కూడా సెమీస్ ఆడబోతుంది అనమాట రేపు. సో వాళ్ళలో ఎవరైతే గెలుస్తే వాళ్ళైతే ఫైనల్కి వెళ్తారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం ఓడిస్తుంది అని నేను చాలా ధీమాతున్నారు అనమాట. అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు నింపింది బ్రావో అలానే ట్రాట్ అనమాట. బ్యాటింగ్ కోచ్ అండ్ బౌలింగ్ కోచ్. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సౌత్ ఆఫ్రికా మ్యాచ్తో గెలుస్తాము, దాని తర్వాత మాకు ఫైనల్కి టీమిండియా కూడా రావాలి అని అంటూ వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఎందుకంటే టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్ ఆడాలి అని రషీద్ ఖాన్ అలానే ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ అందరూ కూడా ఉన్నారు. ఓకే, ఓడినా గెలిచిన మనమే ఫైనల్స్లో ఉండాలి అనే ఒక పట్టుదలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. ఏదేమైనా సరే ఇండియా కూడా T20 వరల్డ్ కప్ అంటే ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ గెలవాలన్న పట్టుదలతో రోహిత్ శర్మ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం T20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అని మీరు భావిస్తున్నారు ఆ టీం నేమ్ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.